లాస్ట్ 2 డేస్ నుంచి ఒక పెద్ద రచ్చ జరుగుతుంది యూపీఐకి సంబంధించి. యూపీఐ ఇంక ఫ్రీ గాదు. మనం యూపీఐ పేమెంట్స్ చేస్తే దానిలో డబ్బులు కట్ అయితాయి ఇంకా అన్నట్లు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ దీని గురించి మాట్లాడదాం. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే లోక్‌సభలో నిర్మలా సీతారామన్ గారు ఒక బిల్ అయితే ప్రవేశపెట్టారు. ఆ బిల్ ఏందంటే మనం యూపీఐ పేమెంట్‌లు చేస్తా ఉంటాం గదా! రూ. 2000 పైన మనం యూపీఐ పేమెంట్ చేశామనుకోండి, మన అకౌంట్‌లో డబ్బులేమి కట్ అవ్వవు. మన మర్చెంట్స్‌కి చేస్తుంటాం గదా! మీరు ఎక్కడికైనా ఎళ్తుంటారు. చిన్న చిన్న వ్యాపారస్తులు పెద్ద పెద్ద అందరూ వ్యాపారస్తులందరూ యూపీఐ పేమెంట్స్ అయితే యాక్సెప్ట్ చేస్తుంటారు గదా! వాళ్ళకి మీరు 2000 కంటే ఎక్కువ పేమెంట్ చేస్తే వాళ్ళకి కట్ అయితాయి. మీరు రూ. 2000 ఏస్తారు. కానీ వాళ్ళకొచ్చే డబ్బులు మాత్రం పాపం రూ. 1990 అని అట్లా వాళ్ళకి కొద్దిగా డబ్బులు కట్ అయ్యి వస్తాయి. ఎంత కట్ అయితాయంటే ఎగ్జాక్ట్‌గా 0.3% నుంచి 0.5% వరకు మీరు ట్రాన్సాక్షన్ చేసిన దానిలో నుంచి డబ్బులు కట్ అయితాయి. ఈ కట్ అయిన డబ్బులు ఎవరికెళ్తాయంటే మర్చెంట్‌కెళ్ళవు. వ్యాపారస్తులకెళ్ళవు. బ్యాంక్స్‌కెళ్తాయి. బ్యాంకులకి యూపీఐ యాప్స్ ఉంటాయి గదా! వాళ్ళకైతే ఎళ్తాయన్నమాట. ఎందుకిలా చేస్తున్నారంటే యూపీఐ ఇంకా డెవలప్ చేయాలి మనం. ఇంకా డెవలప్ చేయడానికి మనకి డబ్బులు కావాల్సొస్తది. అందుకని చెప్పేసి ఇట్లా తీసుకుంటున్నట్లు చెప్తున్నారీళ్ళు. కాకపోతే ఇది చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. సో, ఇది చిన్న చిన్న వ్యాపారస్తుల మీద ఎఫెక్ట్ పడతది గదా! వాళ్ళు మరి యూపీఐ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు క్యాషే తీసుకుంటారు ఇంకా అన్నట్లుగా అందరూ అంటున్నారు. కాపోతే గవర్నమెంట్ సైడ్ నుంచి క్లారిఫికేషన్ ఏందంటే ఎవరైతే మొత్తం టర్నోవర్ 1.5 సీఆర్ కంటే ఎక్కువుంటదో వ్యాపారస్తులది వాళ్ళ దగ్గర మాత్రమే చార్జ్ చేస్తాం. 1.5 సీఆర్ అంటే 1,50,00,000 కంటే తక్కువ టర్నోవర్ చేసే వ్యాపారస్తులు ఉంటారు గదా! వాళ్ళ దగ్గర ఎలాంటి చార్జెస్ తీసుకోనట్లుగా గవర్నమెంట్ జెప్తుంది. అండ్ దీనికి అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళేం చెప్తున్నారంటే, వీళ్ళు ఇలానే జేస్తారు. తర్వాత మళ్ళీ మన మీద గూడా ఏస్తారు. ఇప్పుడు వ్యాపారస్తులకేశారు గదా! అట్లనే ఫ్యూచర్‌లో మనం గూడా నార్మల్ కామన్ పర్సన్ గూడా యూపీఐ పేమెంట్స్ చేస్తే వాళ్ళ మీద గూడా చార్జెస్ ఏస్తారని జెప్పేసి కాంగ్రెస్ విమర్శిస్తుంది. దానికి కౌంటర్‌గా మళ్ళీ నిర్మలా సీతారామన్ గారు ఇది ఓన్లీ వ్యాపారస్తులకు మాత్రమే తీసుకొనొస్తుంది. నార్మల్ పబ్లిక్ మీద దీన్ని తీసుకొచ్చే ఉద్దేశ్యం లేదు అన్నట్లు క్లారిఫై చేశారు. ఈ బిల్ అయితే ప్రెజెంట్ లోక్‌సభలో ఆమోదం పొందింది. రాజ్యసభకెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ప్రెసిడెంట్ ఆమోదం పొందిన తర్వాత ఇది అమల్లో